అటువంటి రాజ్యం బాగుపడినట్టుగా చరిత్రలో లేదు. మరి రైతులేమి గొంతెమ్మ కోరికలు కోరట్లేదు కదండీ. వాళ్ళు పండించిన ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటకు ఎంఎస్‌పీ కావాలంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ వస్తువు ఉత్పత్తి చేసే వాళ్ళకైనా కూడా ఆ వ్యాపారికైనా ఉత్పత్తి చేసినటువంటి హక్కు ఉంటుంది. ఏంటంటే ధరలు వాళ్ళే నిర్ణయిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ అవ్వచ్చు, ఏదైనా పేపర్, పెన్ ఏది తయారు చేసినా వాళ్ళకి మాత్రమే హక్కు ఉంటుంది. ఈ పెన్ను రూ. 10 అంటాడు, ఈ మొబైల్ ఎంతో అంటాడు, వాళ్ళే ఫిక్స్ చేస్తారు. కానీ రైతు పండించినటువంటి పంటకు ఆయన ధరను ఫిక్స్ చేసుకునేటువంటి దౌర్భాగ్యం ఇక్కడ మన దేశంలో లేదు. ఏంటండి ఇది అసలు? ఎస్ మేడం. ఎందుకంటే ఇవాళ దేశానికి వెనుక వ్యవసాయం అండి. ఈ వ్యవసాయాన్ని చేసే వాళ్ళ సంఖ్య రోజు రోజుకు తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుందంటే వచ్చేటువంటి దిగుబడి, వారికి అయ్యే ఖర్చులు, వారు పెట్టే పెట్టుబడుల వ్యత్యాసం చూస్తే కనుక వీరి శ్రమ వృధా అయిపోతుంది, పెట్టుబడులు కూడా దండగా అవుతుంది. కొన్ని సందర్భాల్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల కూడా నష్టం జరిగితే పంట బీమా అమలు చేయలేనటువంటి దుస్థితులలో ప్రభుత్వాలు ఉన్నాయండి. సరే, అది ఇప్పుడు ఇవాళ చర్చ పెడితే ఎవరు ఏంది ఎంత గొప్ప అనేది కూడా పోతే, మనము ఈ దేశంలో లక్షలాది కోట్లాది రూపాయల పన్నులని మనం అనేక మందికి మాఫీ చేస్తున్నామండి. కార్పొరేట్ శక్తులకు కార్పొరేట్ పన్నుని మొదట 30% ఉంటే దాన్ని ఏం చేసినామండి, దాన్ని అలా 20కి దాని కిందికి దాకా తీసుకొస్తూ దాదాపు ఒక 20 లక్షల కోట్లు మాఫీ చేసినాం. బ్యాంకులలో కూడా వేల కోట్ల రూపాయల, లక్షల కోట్ల రూపాయలు అనేక పారిశ్రామికవేత్తలు మాఫీ చేసినటువంటి వాళ్ళం మనం. ఎందుకో ఇవాళ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు మరి వారి పట్ల దయ కానీ జాలి కానీ లేదు. వారు ఏం చెప్తారండి, నరేంద్ర మోడీ గారు అనేక సందర్భాల్లో వ్యవసాయాన్ని పండగ చేస్తా, వ్యవసాయ రెట్టింపు చేస్తా అన్నారు. రెట్టింపు దేవుడేరు కానీ మినిమం సపోర్ట్ చేసిన వాళ్ళు ఏం చేసినండి, 2020లో పంజాబ్లో కానీ, హర్యానాలో కానీ, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి రైతులు కానీ, లేదా దేశంలో తమిళనాడు, ఇంకా తెలంగాణ ఎక్కడ తీసుకున్న రైతులు ఒక లక్ష్యంతో ఆ రోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఒక రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే ఒక ప్రవజ్వలైనటువంటి మహోన్నతమైనటువంటి ఉద్యమాన్ని దేశంలో ఒక ఆదర్శమైనటువంటి ఉద్యమాన్ని నియమించి చేసి ఆ తర్వాత సరే రాజకీయ అవసరాలకు చేసిరా, ఏం చేసిరా, రైతు చట్టాలు వెనుక తీసుకుని సంతోషం. కానీ వాళ్ళు కేవలం ఒక చట్టాలు ఒకటే ఆధారంగా చేసుకొని వాళ్ళు ఉద్యమం చేయలేదండి. మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర ఏదైతే ఉందో దాన్ని చట్టం చేయమని చెప్పిండ్రు. దేశవ్యాప్తంగా రైతులకు ఉన్నటువంటి ఏదైతే రుణాలు తీసుకున్నారో బ్యాంకులలో వాటిని మాఫీ చేయమని చెప్పేసి అడిగినారు. అదేవిధంగా రైతులకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమము, విద్యుత్తుకు సంబంధించినటువంటి బిల్లులు కూడా బకాయిలు ఉన్నాయి రైతులకు. అంతేకాదండి, అనేక చోట్ల రైతులది పేద రైతులై, బడుగు బలైన వర్గాలై, దళితులై ప్రభుత్వము కర్కశంగా భూములు తీసుకుంటుందండి దేశవ్యాప్తంగా. వాటికి కనీసంగా ఏదైతే 2013 మరి చట్టం ఏదైతే ఉందో భూసేకరణ చట్టాన్ని కూడా అమలు చేయకుండా మన నిర్లక్ష్యంగా వహిస్తుంటే వాళ్ళ దేశవ్యాప్తంగా రైతులు కన్నీరు కోసం నడుస్తూ ఉంది. ఆనాడు ఒక యూపీఏ ప్రభుత్వం శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో మినిమం సపోర్ట్ విషయంలో కావచ్చు, సరే చట్టం చేయకుండొచ్చు, కానీ దేశవ్యాప్తంగా 72,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరిగింది. ఎంఎస్పీని పెంచడం జరిగింది. ఎరువులని మరి ధరలు తగ్గించే కార్యక్రమం కావచ్చు, లేదా వ్యవసాయాన్ని బలోపేతం చేయడానికి అనేక రకాలైనటువంటి చర్యలు తీసుకున్నాం. కానీ మోడీ గారు వచ్చినాక మరీ వ్యవసాయాన్ని కుదేలు చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో అది వాళ్ళ రైతులని బాధ పెట్టే కార్యక్రమం. కాబట్టి వాళ్ళ సగటు రైతుగా పేదవాళ్ళు ఇవాళ దేశంలో బాధపడుతూ, ఎందుకు ఇవాళ మన వెంకట్ గారు చాలా అద్భుతంగా చెప్పినారు. ఇప్పుడు 2,450 రూపాయలు ఇస్తున్నాండి, బయట తక్కువలో తక్కువ 60 ఉందండి. కొత్త బియ్యం కూడా 70 రూపాయలు వస్తున్నాయి. మరి వాటి ద్వారా 70 కిలోలు వస్తాయండి కింటాలు కొంటే. మరి 2 కింటాలు కొన్నప్పుడు 4,000, 4,500 వచ్చినప్పుడు 70 రూపాయలు అంటే మధ్యలో ఎవరు తింటుంది? ఇది దళారులు, వ్యాపారులు, లేదా బ్లాక్ మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు. అంటే ఇక్కడ రైతు ఎప్పుడు కూడా లాభపడలేదండి. వారి పెట్టుబడులు, తర్వాత వారు ఇతరుల దగ్గర నుంచి తీసుకున్నటువంటి వడ్డీలే కావచ్చు, బ్యాంకుల నుంచి తీసుకున్న వడ్డీలే కావచ్చు, భార్యాభర్తలు, వాళ్ళ కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కష్టపడితే మినిమంగా వారికి నెలకు 10,000 గిట్టుబాటు అయ్యలేనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వ్యవసాయాన్ని సుసంపన్నం చేయాల్సినటువంటి బాధ్యత భారతదేశాన్ని పరిపాలిస్తున్నటువంటి పాలకులుగా ఇవాళ దేశంలో బీసీ అని చెప్పుకుంటున్నటువంటి బీసీ బిడ్డగా నరేంద్ర మోడీ గారి మీద బాధ్యత ఉన్నది. కానీ గోడౌన్లని, అదేవిధంగా రైల్వే గోడౌన్లని, ఎఫ్సిఐలని, అదానులకు, అంబానులకు కట్టబెట్టడం వల్ల సామాన్య మధ్యతరగతి వర్గాలకు ఏం లాభం జరగదండి. వ్యక్తుల ప్రయోజనం కంటే కోట్లాది మంది ప్రజల యొక్క ప్రయోజనాలని చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మేడం మీరే చెప్పినారు స్పష్టంగా. ఇప్పుడు మొబైల్ సృష్టిస్తారు, అంతెందుకండి సినిమా 500 కోట్లు ఖర్చు అయినాయని చెప్పేసి, బెనిఫిట్ షోలు అని చెప్పేసి, వాళ్ళకి రాయితీలు అని చెప్పేసి
వాళ్ళ డబ్బులు వారం లోపల కలెక్ట్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందండి. వాళ్ళకి మరి స్వతంత్రం రైతులకు అటువంటి పరిస్థితి ఉందా అండి? లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా రోజువారీగా సినిమాలు, వాళ్ళు ఫస్ట్ వారం లోపటే వాళ్ళ డబ్బులు వెళ్ళిపోవాలా. యా. అంటే మీరు ఇంత పెట్టుబడి పెట్టారు కాబట్టి దాని మీద లాభాలు, వాళ్ళ రెమ్యునేషన్లు, వాళ్ళకు వచ్చేటువంటి అన్ని రకాలైనటువంటి కలుపుకొని ఒక వారంలో బయటపడతారు. గతంలో 100 రోజులు, 150 రోజులు, 200 రోజులు నష్టం కూడా రానటువంటి పరిస్థితి. రైట్ అండి. సో ఇవాళ ఏంటంటే రైతు మీరు అన్నట్టుగా 100% ఎద్దు ఇప్పుడు ఏమంటారు చూసినారు, రైతు యొక్క కన్నీళ్ళని మనం ఆపలేకపోతే కనుక రాబోయే రోజుల్లో వ్యవసాయం చేయరు. మనం ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటే భారతదేశం యొక్క వ్యవసాయ రంగం కుదేలే కాదు, సామాన్య మధ్యతర ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళ సంఖ్య 60% రైట్ ఉంటే రైట్ కైలాష్ గారు. చెయ్యని వాళ్ళకు ధరాభారం వల్ల యా. నీకు భారతదేశంలో ఆర్థిక అస్థిరతకు కారణమవుతుంది. మనం బియ్యం పండియలేము. ఒక సంవత్సరం క్రాప్ హాలిడే చేసి అనుకోండి రైతులు, అప్పుడు ఏందండి పరిస్థితి? ఎవరు పండియాలి? ఏ చైనా నుంచి తెచ్చుకుంటావు, ఏ అమెరికా నుంచి తెచ్చుకుంటావు, ఎక్కడి నుంచి తెచ్చుకోగలుగుతావు? కాబట్టి డెఫినెట్ గా వాళ్లకు అన్ని రకాలైనటువంటి రుణమాఫీతే కాదు, ఎంత చేసినా తక్కువేనండి రైతుకు. నేను నిజం చెప్తున్నా, ఎందుకంటే మనము వ్యవసాయం చేస్తే తెలుస్తుంది ఆ బాధ. Yes, చేయని వాళ్ళు మనం ఎన్నైనా మాట్లాడొచ్చు పాలకులుగా కూర్చొని. అందుకోసమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ 2 లక్షల వరకు చేసినామండి. డెఫినెట్ గా తప్పకుండా వారి యొక్క భవిష్యత్తుకు పునాదులు వేసే విధంగా సన్నవడ్లకు 500 ఇచ్చే కార్యక్రమం, రైట్ కైలాష్ గారు, మళ్ళీ మాట్లాడతాను మీతో. రైతు కమిషన్ ఇలా బలోపేతం చేస్తుందండి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. రైట్ అండి. సో మనతో జాయిన్ అయ్యారు పోరెడ్డి కిషోర్ గారు, బీజేపీ నేత. నమస్కారం కిషోర్.